నీకొచ్చిన కష్టానికి చాలా బాధగా ఉందమ్మా. చిన్న వయసులోనే నీకు లోటు చేశాడా దేవుడు. ధైర్యంగా ఉండడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. కనీసం నీ భర్త జ్ఞాపకాల నుంచి బయటపడతావు. నేను చేసిన తప్పు నా గుండెని దహించి వేస్తుంది మహేశ్వరి. నేనేం పాపం చేసినా ఈ పాపం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం కలగాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటి మహేశ్వరి అది? అరవింద్ బాబు చనిపోవడానికి కారణం రాజశేఖర్ గారే అని నువ్వు పవిత్రకు చెప్తానన్నావు కదా, ఆ పంచి. దానివల్ల రాజశేఖర్ గారితో ఆ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉంటే కాపాడిన వాడివవుతావు. నువ్వు చేసిన తప్పుకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్న వాడివవుతావు. మంచి మాట చెప్పావు మహేశ్వరి. ఇప్పుడే పవిత్రమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరామర్శలు నా వల్ల కాదు. పవిత్రమ్మ ఫోన్ తీయట్లేదు మహేశ్వరి. మళ్ళీ చెయ్యవయ్యా. కొత్త నెంబరు. తను బాధలో ఉంటుంది. అందుకే 1కి 4 సార్లు ప్రయత్నం చెయ్యి. అస్సలు తీయట్లేదు మహేశ్వరి. మళ్ళీ కొద్దిసేపు ఆగి చేస్తాను. సరేనయ్యా. అమ్మా పవిత్ర, ఈ పాలు తాగు. నాకొద్దు నానమ్మా. ఎందుకు తల్లి? ఏం తిన్నా ఏం తాగినా కడుపులో తిప్పుతుందా? అవును నానమ్మా. ఈ సమయంలో అలాగే ఉంటుందమ్మా. కొంతమందికి 3 నెలలు ఉండిపోతుంది. కొంతమందికైతే ప్రసవం దాకా కూడా ఉంటుంది. ఆ సమయంలో ఏం తాగాలనిపించదు, తినాలనిపించదు. కాని కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగాలి. తీసుకోమ్మా. పాలు, జ్యూస్లు అన్నీ తాగాలి. తాగమ్మా. వద్దు నానమ్మా. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తప్పదు తల్లి. నా మాట వినమ్మా. తాగు. ఫోన్ వస్తోందమ్మా, మాట్లాడు. వద్దు నానమ్మా. సరేలే, ఈ పాలు తాగు. తాగమ్మా. పవిత్రమ్మ నా ఫోన్ అస్సలు తీయట్లేదు. నేను తనకి ఎలా నిజం చెప్పాలి? తనకి నిజం చెప్తే నా బాధ కొంచెమైనా తీరుతుంది. ఈ భారాన్ని నేను అసలు మోయలేకపోతున్నాను. నొప్పి మహేశ్వరి, గుడ్డెల్లో నొప్పి మహేశ్వరి. ఇందాక కొంచెం తగ్గింది, మళ్ళీ వస్తుంది. మహేశ్వరి, మహేశ్వరి, తట్టుకోలేకపోతున్నా. అయ్యో, ఎవరైనా ఉన్నారా? అయ్యో, అయ్యా, అయ్యా, అన్నా, నొప్పి. అయ్యో, అన్నా, ఇలా రండన్నా.
నేనింకా బ్రతకలేనేమో అనిపిస్తుంది మహేశ్వరి. నువ్వలా మాట్లాడకయ్యా, నీకేం కాదు. డాక్టర్ గారు భయపడొద్దని చెప్పారు కదా, నువ్వు ధైర్యంగా ఉండయ్యా. ఇన్నాళ్ళు ఇటుకలు పేర్చి ఇల్లు కట్టాను. కానీ అరవింద్ బాబుని నేనే చంపి పవిత్రమ్మ జీవితాన్ని కూల్చేశాను. ఆ పాపమే గుండె నొప్పి వచ్చేలా చేసి హాస్పిటల్లో చేర్చింది. నేనిక బ్రతుకుతానో లేదో తెలియదు. నువ్వలా అనకయ్యా. మహేశ్వరి, నా ప్రాణం పోయేలోగా నేనొక్కసారి పవిత్రమ్మని కలిసి మాట్లాడాలి. నువ్వేమో కదల్లేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నావు. ఆవిడేమో భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది. పవిత్రమ్మ ఇప్పుడు నిన్ను కలవడం ఎలా కుదురుతుందయ్యా? అదంతా నాకు తెలియదు మహేశ్వరి. నేను మాత్రం పవిత్రమ్మని కలిసి తీరాలి. నిజం చెప్పాలి. ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి మహేశ్వరి. ఈ పాపాత్ముడే నీ భర్తని బలి తీసుకున్నాడని చెప్పాలి. ముందైతే ఫోన్లో మాట్లాడి క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ కన్నీళ్లతో పవిత్రమ్మ కాళ్ళు కడిగినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. అందుకే నన్ను ఆవిడ కొట్టినా కత్తితో నరికినా సరే నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. నేను చేసిన పాపం మన పిల్లలకి నీకు అంటుకోకూడదు. నువ్వలా మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా ఉందయ్యా. ఒకవేళ నేను బ్రతుకుంటే మాత్రం పవిత్రమ్మకి క్షమాపణ చెప్పాకే వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. కానీ మహేశ్వరి, నేను పోలీసులకు లొంగిపోయాక నువ్వు పిల్లలు మాత్రం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకండి. లేదంటే ఆ రాజశేఖర్ గారు మిమ్మల్ని బ్రతకనివ్వరు. అది కాదయ్యా, అసలు పవిత్రమ్మ నువ్వెన్నిసార్లు చేసినా ఫోన్ తీయడం లేదు. ఎలా మాట్లాడతావు? నిన్ను కలవడానికి ఎలా ఒప్పిస్తావు? ఆవిడ నిన్ను నమ్మి ఇక్కడికి ఎలా వస్తుందయ్యా? పవిత్రమ్మ ఫోన్ ఎత్తేదాకా నువ్వు చేస్తూనే ఉండు మహేశ్వరి. ఫోన్ తీయగానే నాకివ్వు. నన్ను కలవడానికి నేను ఎలాగోలా ఒప్పిస్తాను. సరేనయ్యా, చేస్తానుండు.